పరలోకపు తండ్రికి అసాధ్యమైనవి లేవు. ఒక గుడ్డోడు ఉన్నాడంట. శిష్యులకు డౌట్ వచ్చింది, ఏమని, అయ్యా అసలు గుడ్డోడికి ఎందుకు పుట్టాడు? అలా అమ్మ పాపం చేసిందా, అలా నాన్న పాపం చేశాడా, ఎవరు చేస్తే వీడు గుడ్డోడు అయ్యాడయ్యా చెప్పండి తండ్రి అడిగితే శిష్యుడు మాటకి జవాబు చెప్పాలేసాడు. శిష్యుడు అడుగుతూ ఉంటాడు, అయ్యా నిజమేనేమో, ఎందుకంటే ఈ లోకంలో ఒక నానుడు ఉంది, ఎవరన్నా మగవాడిగా పుడితే ఆ మగవాడిగా పుట్టినవాడు తల్లిదండ్రులు పాపం చేస్తేనే మగవాడిగా పుడతాడు. అలాగే ఈ మగవాడిగా పుట్టినాడు గురించి మరి అందరూ తల్లిదండ్రుల పాపం వల్ల మగవాడయ్యాడు అని అంటారు కదా. గుడ్డోడు పుట్టినా తల్లిదండ్రులు పాపమే, తాత ముత్తాతల పాపమే. మరి పుట్టివాడు పోలి వచ్చి పుడతారు, అట్ట పుట్టినా అది తల్లిదండ్రుల పాపమే, తాత ముత్తాతల పాపమే. మరి ఇప్పుడు చెప్తున్నా, ఒక గుడ్డోడు భిక్ష పడుకుంటే శిష్యుడు అడిగిన డౌట్ కరెక్టే. అంటే మనం చేసిన తప్పులు ఎవరి మీద కరెక్టే? మన పిల్లల మీద. అంటే మన పిల్లల దగ్గరికి ఆ పాపాలు వెళ్ళకుండా ఉండాలి అంటే ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, తప్పు చేయకూడదు. దావీదు పాపం చేశాడు. బైబిల్లో దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు నా హృదయానుసారుడని దేవుడు చెప్పాడు. కానీ తప్పు చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాడు. నా తాను ప్రవక్తని పంపి దావీదు తప్పు చేసి అడిగినప్పో ప్రవక్త గౌరవంగా విన్నాడు. ఆ మాట ఎవరయ్యా నీ చెప్పిందే, నేను తప్పు చేశాననే రాజుగారిని ఆయన నన్ను అడుగుతావా నువ్వు అని అనలేదు దావీదు. కాబట్టి అన్నాడు, అమ్మో దేవుడు నీకు బయలుపరచకపోతే నువ్వు నా దగ్గర దాకా వస్తావా? ఎక్కడైతే రాజుగారు చంపేస్తానని భయం ఉంటుంది కదా, ఆ భయం నుండి కూడా నువ్వు నేను చచ్చిపోయినా పర్లేదు దేవుడు మాట చెప్పాలని వచ్చావు నా దగ్గరికి. నిజమేనయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నిజమేనయ్యా అని దావీదు నోటితో ఒప్పుకొని కన్నీరు విడుస్తా పరుపు తేలిపోయిందాక ఏడ్చి ఒప్పుకొని విడిచిపెడితే కానీ దేవుడు ఆ పాపాన్ని కొట్టివేయాలి. దావీదు వాక్యం కొట్టేశాడు. కానీ దావీదు చేసిన తప్పులు ఎన్ని అంటే, పొరుగు వారి భార్యను ఆశించాడు. ఒకటి, ఉరియాని సైనికులో ముందు నుంచోబెట్టి చంపాడు. 2, నరహత్య చేశాడు, పొరుగు వారి భార్యను ఆశించాడు. 3వది వ్యభిచార పాపం చేశాడు. 3 అయిపోయింది. ఆజ్ఞ అతిక్రమమే. ఈ పాపం అంతా ఎవరి మీదకి వచ్చింది? దావీదు కుమారుని మీదకి వచ్చేసేసి. దావీదుకి కొడుకులు కూతుళ్ళు ఉండాలి. భార్య ద్వారా పుట్టిన పిల్లలందరూ అన్నదమ్ములే ఉండేవాళ్ళు. కానీ అభిషాలోము చెల్లుడైన తామారు భలే అందగలిగినాడు. తామారు గురించి ఆదికాండంలో ఒక అధ్యాయమే పెట్టాడు పరిశుద్ధాత్మలో. చూద్దాం ఎలా పదండి. ఆదికాండము అందరూ తీసుకోండి. ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన యోరునకు తామారు అని దానిని పెళ్లి చేశాను. ఇక్కడ తామారు కనబడింది. ఈ తామారు ఎవరు? యోదా కూతురు, అంటే యోదా కొడుకు భార్య, కోడలు. ఈ తామారు ఒక తామారు. ఇంకొక తామారు చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము. ఈ తామారు ఎవరో చూపిస్తారు మీకు. బైబిల్లో తామారు ఎంతమంది ఉన్నారో చెప్తున్నా మీకు. చెప్పి అసలు తామారు ఎవరికి కూతురు? దావీదు కూతురు కదా. ఏం జరిగింది ఇదంతా మీకు చెప్తానని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు దాన్ని బోధించడానికి తగిన శక్తిని బలమును నాకు అనుగ్రహించి మీకు తెలియజేయుగాక. ఆమేన్. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 5 వచనాలు. స్తోత్రం. హల్లెలూయా. 13వ అధ్యాయం 2వ సమూయేలు 13వ అధ్యాయము మొదటి వచనం నుండి 5 వచనాలు. పేజీ నంబర్ 262 పేజీ. చూద్దాం. చదువుతున్నా.
తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను సుందరవతి యొక్క సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. అన్న చెల్లెలు మోహించమేంటి? లెక్క అయితే అన్న అవుతాడు. దావీదు చేసిన పాపాలకి గుర్తుగా కూతురు శిక్ష అనిపించబోతుంది. మనం చేసిన తప్పులకి మన పిల్లలు శిక్ష అనిపిస్తారు. తల్లి చేసిన పాపం వల్ల కూతురు చేసిన పాపం వల్ల తన కూతురు పాపం అంటే పాపాలు ఒట్టించబడతా ఉంది. తండ్రి చేసిన పాపం కొడుకు మీదకి అంటారు. అట్లాగే దావీదు తన కూతుర్ని కొడుకుల్ని అందరినీ క్రమంగానే పెంచాడు. కానీ తామారంట చక్కని జలతారు వస్త్రాలు వేసుకునేదండి, అందమైన రంగుల గౌన్ వేసుకునేదండి. రాజకుమార్తె కదా. అందులోనే అబ్షాలోము తామారు యొక్క తల్లి బహు సుందరమైనది. ఆ తల్లి ఎలాంటిది అంటే తనకంట ఆ బట్టలు వేసుకొని ఆ ఆనందంతో చక్కగా రాజకుమార్తె కదా లోకి దివాణంలో తిరిగేదంట, ఎగురుతుంది. మంచి బట్టలు వేస్తుంటే సొంత అన్న అంటే పెద్దమ్మ కొడుకు కూర్చొని పెద్దమ్మ కొడుకు ఏం చేశాడు? ఈ పిల్లనంట మోహించాడు. సొంత పెద్దమ్మ కొడుకు ఏంటి మోహించడం ఏంటి? పెద్దమ్మ కొడుక్కి పెద్దమ్మ చిన్నమ్మలంటే సొంతంలే కాయక అంటే భర్త చేసుకున్న ఇద్దరు భార్యలకి పుట్టిన పిల్లలు. అంటే నేను పాపం పంచబడుతుందని చెబుతున్నా మీకు. ఇప్పుడు ఈ అమ్నోను ఏం చేశాడంటే స్నేహితుడు చెప్పుకున్నాడు, అరే నాకేంటోరా మా చెల్లి తామారంటే ఇష్టంగా ఉంటుందిరా అంటే దుర్మార్గుడు స్నేహితుడు అంటాడు, నువ్వే చాలా వచ్చినట్టుగా మంచం మీద కొడుకో. అప్పుడు మీ నాన్నకి చెప్పు, మీ నాన్న నా నోరు సైలెంట్ పోయింది నాన్న, చెల్లి చేత 2 రెట్లు కల్పించుకుంటాను, చెల్లిని ఇంటికి పంపవా అని అడుగు అని చెప్పాడు. చెబితే దుర్మార్గుడైన స్నేహితుడు చెప్పిన మాట ప్రకారంగా అమ్మాయి కబురు పెట్టి తండ్రి వచ్చి చూసి, అమ్మాయి అన్నయ్యకి బాగా వెళ్ళే వెళ్ళమ్మా 2 రొట్లు కలిసి నీ చేతితో అంటించావు, నువ్వు చేస్తే రొట్లు రుచిగా ఉంటేనే వెళ్ళమ్మా అన్నాడు. వెళ్ళనగానే చెల్లెలు గొప్పగా ఎవరైనా ఆడపిల్లలు నీట్గా తయారవుతారని కన్నీటికి అంటే పిల్లలు ఎవరంటే బయటికి వెళ్ళలేదు, నీట్గా ఉంటారు కదా. చక్కగా తయారయ్యి రాజకుమార్తె కాబట్టి వస్త్రాలన్నీ మంచి పట్టు వస్త్రాలు వేసుకొని అన్నగారి దగ్గరికి వచ్చి రాకని అన్న అన్నాడు, పనులు అందరూ అన్నాడు, రే పనులా ఎక్కడ అక్కడ సాయంకాలం 6 గంటల వరకు దరిదాపులో కనబడితే వెళ్ళిపోయినా అన్నమాట. ఇంట్లో పనివాడు కానీ ఎప్పుడు ఉండడానికి వీల్లేదు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే పడుకుంటున్నాడు. అన్న ఏం చేయమంటా, ఏంటి వీళ్ళందరూ పంపించేస్తాను ఎందుకన్నా అంటే, వద్దమ్మా వెళ్ళిపోవాలి, వద్దు ఇక్కడ బాగా వెళ్ళేది నేను అన్నాక చెల్లి అన్న పిండి ఎక్కడ రొట్టి చేత చెప్పు, నేను అర్జెంట్కి వెళ్ళాను. ప్రేమతో అంటుంది అన్న అనుకోని, అన్న అభిషాలో పెట్టవు అట్టగా అనుకుంటుంది. అందరూ అక్కడ ఉంటారా? మా అమ్ము నాని కాదు అందరూ నమ్మొచ్చా? అది అన్నగాడి దానికి ప్రాణం ఎత్తాడు, సొంత అన్నగా బయట తింటారమ్మా. అన్న అనలేదు గెలలేదు రోజుల్లో. నేను కాక మొన్న నాకు ఒక న్యూస్ వచ్చింది, దాంట్లో తల్లిదండ్రులు ఒకటే కుమార్తె బహు చక్కని పిల్లలు 14 ఏళ్ళు ఓడి ఫంక్షన్ చేశారట. 15వ ఏళ్ళు చేసిందంట, 14 నుండి 15 వచ్చిందంట. అప్పుడు పుష్పోత్పత్తి దాంతో పాటు చేస్తున్నారు. వాళ్ళు ఏదో 15 ఏళ్ళకు అవుతారంట, ఆయన 9 అవుతారంట. అట్లయితే డైమండ్ నెక్లెస్లు, డైమండ్ వస్త్రాలు అన్నీ చేపించి రెడీ చేయించి ఆ పిల్ల తరపుల్ని ఆయన తరపుల్ని 1 వారం రోజుల ముందే వచ్చేసి అందరూ పిలిపించి బాగుండవు కదా తీసుకెళ్ళి అందరికీ పట్టు చీరలు పెట్టింది. ఆడవాళ్ళకి మగవాళ్ళందరికీ పట్టు పంచ చక్క కండవ అందరూ ప్రేమతో వచ్చారని ఒక్కొక్కరికి ఒకే రకమైన చెవికమ్మల ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంగరం, మనిషికి ఒక ఉంగరం ఆదిని తీసుకొని మరి ఆర్డర్ ఇచ్చి చేయించింది. పచ్చరాయి ఉంగరం మగవాళ్ళు పెట్టింది, ఆడవాళ్ళకి పచ్చరాయి ఉంటే ఆ పోగులు పెట్టింది. కావాలేదు ప్రేమతోనే పెట్టిందిగా. ఎన్ని పెట్టించుకున్నాక
ఆ మొగుళ్ళు వేరు, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు అవన్నీ చూసి, ఆ డబ్బు, ఆ వాతావరణం చూసి, అరే మనం అందరం కలిసి చక్కగా ఎద్దరు చంపేది అంతా పంచుకోవచ్చునా, అరే దానేసుకుని ఆడలకు చెప్పుకోకుండా మొగుళ్ళంతా తాగుతారు చాలు కూర్చొని. ఫంక్షన్ రోజుగా బాగానే ఉండాలి, ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగిపోయింది, అయిపోయింది ఫంక్షన్. తెల్లారి అంతా నా బంధువులేగా, అటు పిల్ల ఎప్పుడు తండ్రి ఎప్పుడు అందరూ ఆడలే కదా అని పిల్ల వదిలేసేసి భార్య భర్తలు కారు వేసుకొని ఒక బిజినెస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి పని అయిపోయింది, డబ్బులు అకౌంట్లో కూడా పడిపోయింది. అప్పుడు ఆ వదిన భార్య భర్తలు ఇద్దరు చెప్పుకుంటున్నారు, ఎంతైనా పిల్లకి 60 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టాము, అన్నీ వచ్చేసి ఏంటండి దేవుడు ఎంత గొప్పవాడు మన యేసయ్య, దేవుడు కూడా 5 లక్షలు కానుకిద్దాము, దేవాలయం బాగు చేపిస్తారు, ఎన్నాకి ఇద్దాం అనుకున్నారు. ఇద్దరు ఆ కానుకల్లో 5 లక్షలు ఇద్దాం అనుకున్నారు. అనుకుని 5 లక్షలు పాస్టర్ గారికి ఫోన్ చేసి 5 లక్షలు క్యాష్ చేశారు అకౌంట్లో. పాస్టర్ గారు 5 లక్షలు తీసేసుకొని చర్చి బాగు చేయించాలని చేశారు. సంతోషంగా వస్తామన్నారు. అక్కడ నడిపంచులోకి వచ్చినాక ఒక లారీ ఓడి మాట్లాడి, లారీ ఓడి పెట్టి ఆ కారుని గుర్తించడం కాలం పెట్టింది. కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్ కూడా చచ్చిపోయారు. అది రాత్రి కాలం జరిగింది. ఏమైంది కారు పట్టుకెళ్ళిపోతున్నారు, పైకి దిగితే ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు పిల్లలేమైపోయారు, పిల్లలేమైపోయింది చెప్పండి, పిల్లలేమైందమ్మా, అనాథైంది పిల్ల అనాథైపోయింది. పిల్ల అంటుంది, పెద్దమ్మ అమ్మేది నానేదంటే వస్తారులే అమ్మ అంటారు. ఆడవాళ్ళు తెలియదుగా, వస్తారులే అమ్మ ఉండండమ్మా అంటే అట్టకట్ట 5 నెలలు గడిచినాక ఈ పిల్ల దగ్గరికి అందరూ ఆడవాళ్ళంతా అన్నారు, అమ్మ మా ఎక్కడ కాపరాలు పోతారు, దెబ్బతిపోయి గీదలు వేయండి అందరూ వెళ్ళిపోయారు. మగోళ్ళు లేరు. నేను ఉంటా పిల్ల దగ్గర మీరు వెళ్ళండి, వారానికి ఒకరు ఉందాం అనుకోని పెద్దమనే కూడా ఉంటాడు. ఎవరైతే పెద్దమనే ఇంటికి వెళ్ళిపోయి ఈ పెద్దనే కూడా పిల్లలు చేసేసాడు. అన్నయ్యనే కూడా ఉన్నాడు, ఒకసారి అన్నయ్యనే కూడా పొడి చేసేసాడు. తమ్ముడు అనేవాడు ఉన్నాడు, అన్నయ్య తమ్ముడు ఉన్నాడు. ఇట్ట బాబాయిలు మేనమామలు అందరూ పిల్లనే రకరకాలుగా హింస పెట్టి పొడి చేసేసాడు. వయసు ఎంత 14 చిన్నపిల్ల, 15 సంవత్సరాలు వచ్చింది. ఈ స్థితిలో పిల్ల పిచ్చిరైపోయినట్టుగా ఆనందపోకుండా ఎదురు చూపులు చూపుతున్నాం అందరం. అప్పుడు గబగబా పెద్దమ్మ వచ్చి మంచిగా తల్లికి అక్క వచ్చి ఏదో మాట చూపుతున్నావైతే ఏమైందమ్మా రాయ అని వచ్చి కొట్టుకొని గబగబా ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ మెంటల్ హాస్పిటల్, అంటే ఆ హాస్పిటల్ ఏమంటారంటే మానసికల్ని చూసే హాస్పిటల్లో చేరితే అక్కడ డాక్టర్ గారు ఉంటాడు. ఆ డాక్టర్ గారు చేయకపోతుంటే వద్దు నన్నే చేయొద్దు అంటారు. అంటే మగోళ్ళు అనేవాళ్ళు ఇట్లా చేస్తారు అనేది ఆ పిల్ల పడిపోయింది. ఆ పిల్ల మీద జాలి కలిగి ఒక లేడీ డాక్టర్ పంపాడు. పిల్ల మానసిక బాధపడుతుంటే మెత్తగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి కానుకోవాలి అని ఒక రికార్డింగ్కి పోలీసులకు సంబంధించిన రికార్డింగ్ వెబ్సైట్ ఆయన ఫోన్ ఆన్ చేసి అక్కడ పెట్టి బయట కూర్చున్నాడు. ఈ లోపల డాక్టర్ అడిగింది, అమ్మా ఏమైంది నాన్న, గట్టిగా పట్టుకుని ఏడ్చి, నాకు మొగళ్ళు నా దగ్గరికి రానియద్దు, ఈ మొగళ్ళు ఎవరు రానియద్దు, నాకు పెద్దవద్దు బాబాయ్యద్దు ఎవరు వద్దు, నాకు తల్లిదండ్రులు కావాలి అంటే అమ్మ లేరమ్మా, మీ అమ్మ మీ నాన్న చనిపోయారు, బాధపడబాకమ్మా, ఏం కావాలమ్మా నీకు అని అడిగి, అమ్మా నన్ను రోజుకొకరితో పాడు చేస్తానమ్మా, భయం వేస్తుందమ్మా, నన్ను కొడుతున్నారమ్మా, నన్ను బాధపెడుతున్నారమ్మా అని పిల్ల చెప్తే అంత రికార్డు ఎంత ఉండగానే పోలీసుకి డైరెక్ట్ లైవ్ చేశారు. పోలీసులు చేశారు, హాస్పిటల్ రావట్లే పిల్లలు ఇంటర్వ్యూ చేసినంత రికార్డు తీసుకొని పాపని వెంటనే హ్యాండ్ ఓవర్ పెట్టుకోండి, పాప మంచి మెడిసిన్ వాడంటే మేము వెళ్ళొస్తామని చెప్పి వెంటనే ఎక్కడెక్కడ ఉంటారు అడ్రస్ కనుక్కున్నారు. ఎక్కడ నెల్లూరులో ఉంటే నెల్లూరు ఫోన్ వెళ్ళిపోయింది, గుంటూరులో ఉంటే గుంటూరు, విజయవాడ తిరుపతి ఫోన్ కూడా వేసి ఒక్కొక్క అరెస్ట్ చేసి చెప్పగానే ఎక్కడ అక్కడ వ్యాన్లు వేసుకొని అందరినీ తీసుకొచ్చేసాయి. వాళ్ళు ఉన్న ప్రాంతం నిజామాబాద్ తీసుకొచ్చేసారు. తీసుకురాగానే పోలీసులు ఎంకరేజ్ చేస్తారు, కొడతా ఉంటే ఒక్కొక్కడిని పిచ్చ కొట్టుడు
కొడితే ఒకడేమో నాకు అట్ట రమ్మనాలు లేదు, ఏమైందని నేను కాల్ చేశాను, తాగి నాకు ఏం తెలియదు, ఒకడట్ట. ఇప్పుడు చెప్పండి, సొంతం నమ్మొచ్చా, అన్నదమ్ములను నమ్మొచ్చా, మేనమామలు నమ్మొచ్చా, బయట అన్నలు నమ్మొచ్చా? పిల్లలు తెలియాలి, వయసు పిల్లలకి బుట్టలో ఈ వాక్యం చెప్పాను. ఎందుకు అంటే భవిష్యత్తులో ఎవరిని నమ్మే రోజులు కాదని చెప్తున్నాను. నేను నా పిల్లలు కూడా చెప్తా, అది కూడా రైతు కూడా వాక్యం చెప్పి నింటదే, అది దానికి కూడా చెప్తాను. నేను వాక్యం వినపడుతుంది కూడా దగ్గరికి. నేను చెప్తున్నాను, నమ్మే రోజులు మాత్రం కాదు. పిల్ల వణికిపోయి పిచ్చిది అయిపోతే 3 నెలల ట్రీట్మెంట్ ఒక పిల్ల మామూలు మనిషి అయిపోయింది. అయిపోయినాక అంటే నేను ఇండియాలోనే ఉండను, నన్ను అమెరికాలో పెట్టండి, మాకు అక్కడ మా మేనమామ ఉన్నాడు, నన్ను అక్కడ తీసుకెళ్ళని అన్నాక మేనమామ ముసలితనంలోకి వచ్చేసి పక్షవాతం వచ్చి అక్కడే ఉన్నాడు. ఆయన దగ్గర పెడితే ఆ పిల్ల అక్కడ చదువుకుంటా ఉంటే ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి నాకు క్యాష్ అకౌంట్ వేసేసేయండి, నేను ఇండియా రాను, నా వద్దు, ఈ బంధువులు ఎవరు వద్దని పిల్ల అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మనీ వచ్చి పెళ్ళి అయిందంట, ఆ పిల్లకి చక్కగా ఫ్యామిలీ వచ్చింది. కానీ చెప్తున్నా, నమ్మొచ్చా ఈ రోజుల్లో? అన్నంలో అన్ని స్థితిలో అక్క చెల్లెలు పిల్లలేదా అని కూడా కొనలేదు ఈ రోజుల్లో. ఈ సిచ్యువేషన్ జరిగినాక తల్లిదండ్రులు ఉన్నారు, చంపేసామని కూడా చెప్పారు. పోలీసులు వెంటనే అందరినీ జైలు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి చేశారు. ఏం చేశారంటే లారీ 3 లక్షల రూపాయలు వృత్తి చేశారు, కారణం వృత్తి చేశారు. ఎంతో ప్రమాదకరమైన మనుషులు ఉన్నారు తెలిసారు. అట్లాగే తామారు కూడా అన్నం నమ్మింది. అన్నా చెప్పాను, నాకు గోధుమపిండి ఆడిందన్నా, నీకు రొట్టి చేస్తానన్నా. చెల్లెలు ప్రేమతోనే అడిగింది, కానీ అన్న మనసు ఎట్టుంది, దుర్మార్గమైన బుద్ధి, వాడు ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి. అందరినీ పంపేసేసాడు. ఆడపిల్లలు అర్థం చేసుకోవాలి, ఎవరో లేకుండా లోన్లీగా ఒక వ్యక్తి దగ్గర ఉండడానికి పెద్దనామని, బాబాయ్ అవని, అన్నయ్య అవని, అది ఎవడవనామని ఎవరు కనపడినప్పుడు అక్కడ ప్రాంతంలో ఉండకూడదు. ఆ దూరంగా ప్రాంతాన్ని విడిచి బయటికి వెళ్ళిపోవాలి. కానీ అన్న అనుకొని గబగబా రొట్టెలు చేసి ఎంత మాంసంతో కూరొట్టి అన్నకి రెడీ చేసి టేబుల్ మీద పెట్టి, అన్న తిరుగుదంటరా అన్న అంటే, అమ్మ నేను ఇక్కడ బాధగా ఉంది, నేను బెడ్రూమ్లో అలసిపోయి బెడ్రూమ్లో తింటా, బెడ్రూమ్లో తీసుకున్నాను. నా అన్నయ్య కదా అని అన్ని ప్లేట్లు పెట్టుకొని వడ్డించుకొని నీట్గా వెండి గిన్నెలో కూరలు అన్ని పెరుగులు అన్నీ పెట్టుకొని ప్లేట్ తీసుకొని డాబా పైన ఉన్న అన్నగది పెట్టేది. ఎలక్ట్రానిక్ లోపల కాల్ చేసేసి, అన్నా అన్నా నేను చెల్లినన్నా అన్నట్టు చేయబాకన్నా, పంటలన్నీ చించేసాయి, వస్త్రాలన్నీ చిరిగిపోయి ఏడుస్తుంది. ముందు లొంగల పిల్ల ఎంతో కష్టపడి తప్పించుకోవాలని చూస్తే పురుడు చేతిన స్త్రీ అంతా అయితే అప్పుడు నెత్తి మీద బొట్టు వస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఏడుస్తా, తన మీద బొట్టు వస్తుంది, ఏడుస్తా సొంత అమ్మ దగ్గరికి వచ్చి. అలా అమ్మ అంటే వద్దు పోరా, నువ్వు కూడా పోరా, నాకు మొగోళ్ళు అంటే అసలు వచ్చింది. అమ్మ ఏం జరిగింది నాన్న, ఏం జరిగిందమ్మా, అన్నీ ఏమైనా చేశాడా నిన్ను? అంటే ఒక్క మాటే. తర్వాత ఏమైందో, అసలు ఆ పిల్ల ఉందో బతికిందో చచ్చిపోయిందో ఈ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఇక తర్వాత కొంతమంది దైవజనులు చెప్పారు, ఆ పిల్ల అవమానం చచ్చిపోయింది అంటే ఆ పిల్ల జీవితం ఉందమ్మా లేదు, అంటే లోపం దుర్మార్గులు ఉంటారని అంటే పాపాలు పంచబడతాయి. దావీదు బెత్షెబాని తప్పు చేసి బెత్షెబాని తీసుకొచ్చి బలవంతంగా అనుభవించాడు కాబట్టి నీళ్లు పోసుకున్న స్త్రీని చూశాడు. డాబా మీద అటు తిరుగుతా నీళ్లు పోసుకుంటా ఉంటే దొడ్లో ఉన్న స్త్రీని చూసి బలవంతంగా బట్టలు పంపి తీసుకొచ్చి నువ్వు అనుభవిస్తే నీ కూతురు అనుభవించడం చేయడం ఎవడో. అందుకే మనం ఏ పాపం చేయకూడదు, ఏది విత్తుతామో అదే. అందుకే మన పంట సమృద్ధిగా రావాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యం గురించి ఎందుకు చెప్తున్నానంటే, అందుకే ఇందాక యోహాను సువార్త 9వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఎవరు పాపం చేస్తే వీడు గుడ్డివాడయ్యాడయ్యా. నిజంగానే మరి ఆనాడు దావీదు పాపం చేశాడు కాబట్టి, ఆ బెత్షెబాను తప్పు చేశాడు కాబట్టి తన కూతురైన తామారు చెప్పబడి అంటే పరాయి స్త్రీని తీసుకొచ్చి బలవంతంగా అనుభవించాడు కాబట్టి ఇక్కడ తామారు కూడా దేవుడు ఆ శిక్షనే విధించాడు. మరి ఇక్కడ ఈ గుడ్డివాడైన యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న ఈ మాటలో ఈ గుడ్డివాడి గురించి శిష్యులు ఏమని అడుగుతారంటే, అప్పుడు అయ్యా వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా, ఎవరు పాపం చేసి వీడు గుడ్డివాడయ్యాడు అని అడుగుతా ఉంటే యేసుక్రీస్తు అన్నాడు, వీడు గుడ్డివాడు అవడానికి కారణం ఏంటంటే దేవుని నామానికి మహిమ రావడానికే వీడు గుడ్డివాడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ
తెచ్చుకుని కాక. ఆమేన్. ఈ పుచ్చుకొని ఇట్లా అయింది అంటే దేవుని నామానికి మహిమరాటానికి అయి ఉంటుంది. దాని గర్భం ఆగింది అంటే దేవుని నామానికి మహిమరాటానికి అయి ఉంటుంది. దేవుడు దీన్ని స్వస్థపరిచి బిడ్డనిచ్చి దీనిచ్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు కాక. అట్లాగే దేవునికి మహిమ వచ్చే కార్యాలు కొన్ని ఉంటాయి. ఈ రోగం ఎందుకు వచ్చిందో దేవుడికి మహిమరాటానికి వచ్చి ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, అయ్యా నేను ఏదన్నా తెలియక పాపాలు చేసి ఉంటే దయతో క్షమించని తల్లిదండ్రులు ఏడాలి. పిల్లలట్టు అయ్యారు అంటే తల్లిదండ్రులు చేసిన దోషాలు బట్టి పిల్లలట్టు అవుతారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే పాపాలన్నీ గుర్తు చేసుకొని ఒక్కొక్కటి ఒప్పుకొని ఏం చేయాలమ్మా, విడిచిపెట్టి చేయాలి. విడిచిపెట్టుకోకుండా దాచిపెట్టుకుంటే ఏమవుతారు పిల్లలు? క్షమించబడో ఇంకా శాపాలు ఎక్కువైపోతాయి. ఏదో చెప్పాలంటే కమలం గారు మంచోడే, అమ్మను బట్టి అక్కడ మారిపడికి అప్పుడు కూడా చాలా మంచి నీతిమంతుడు. శ్రేష్ఠని చూసాను, కమలం గారి ప్రార్థన ఆలకించి మంచోళ్ళనే ఇచ్చాడు. అత్తగారు ఎందుకు పెట్టబడిందంటే పక్కన విజయరావు గారంట కమలం గారిని శోధించారంట. అది అర్థం చూడలేదంట, కూతురు మీద వచ్చేసింది ఆ శిక్ష. మనం ఏం చేస్తే మా పంతులు గారు మా నాన్న మా అమ్మ కూడా చూడటం, మా అక్కయ్య ఇంట్లో ఉండకూడదు ఆడపడుతుంది కలిసి అన్నట్టు. నీ నాన్న అస్సలు తగ్గినాడు రాజకీయ నాయకుడు అంటే రేపు వచ్చారు చూడద్దు మమ్మల్ని ఏది విత్తితే అదే కోసం. నేను ఇప్పుడు ఏమన్నాను తెలుసా, బైబిల్లో ఇక్కడ రాయబడిన విధానంలో ఇదిగో ఈ రోగం వచ్చి గుడ్డివాడు అయ్యాడు అంటే ఎందుకయ్యాడు ఈ గుడ్డివాడు అని శిష్యులు అడిగితే యేసయ్య చెప్తున్నాడు, దేవుని నామానికి మహిమ రావడానికే అయ్యాడు అని చెప్పాడు. అట్లాగే దేవుడు వచ్చేసి దగ్గరకు వచ్చి యేసయ్య కాలంలో జరిగిన కార్యం ఇది చూద్దాం. ఈ 9వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుడికి నేను వీడిని ఎందుకు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయించుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరన్నా బస చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకములకు వెలుగునని చెప్పాను. గుళ్ళో ఉన్నప్పుడే కార్యం. నువ్వు గుళ్ళోకి వచ్చినాక దేవుడిని అడుక్కోవాలి ఏం కావాలో. మా అమ్మగారు ప్రార్థన చేసింది, తెల్లారి మా బుజ్జి స్వస్థ వచ్చింది నిజంగా. ఆ రోజు ఏడ్చి ప్రార్థన చేసింది. మా అమ్మల్ని చక్కగా ఆ ప్రార్థనలో నేను వెలుగుతున్న దేవతను చూసాను. మా అమ్మలు మా బుజ్జికి క్లియర్ అయిపోయి తెల్లారి వచ్చే వాళ్ళం వచ్చింది. మరి ఇప్పుడు బలహీనంగా నిద్రమత్తులు ఉందంట. ఆ పిల్లల కోసం ప్రార్థన చేయండి మా బుజ్జి కోసం. ఎందుకంటే నాని ఎట్టు అయిపోయాడు దానికి దిగులు, నాని బట్టి కుంగిపోతుంది మా కూతురు. నిజంగా ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మేము లైవ్లో కలుస్తున్నాం, రోజు 3:30 వరకు ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలో పెట్టే ఏంటో తెలుసా, ఎవరు బలహీనలో వాళ్ళని బాగు చేయమని మాత్రం అడుగుతూ ఉంటాం. బుజ్జి కోసం, శాంతి కోసం, మా నాన్నగారి కోసం, మా అమ్మలు ఆఫీస్ ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తాను నేను. దేవుడు ఈడా ఆయన అన్యాయస్తుడా? మీరు దేవుడి కార్యాలు ఎందుకు చూడాలా? పుట్టు మీద నాకు ఏ కార్యాలు చెప్పలేదు మీకు? ఎన్ని చేశారు అసలు? ఎన్ని చేశారు? అమ్ముడు ఆ కార్యం చేయలేదా? జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, తెలుగునిచ్చేవాడు ఆయన, ఉద్యోగం ఇచ్చేవాడు ఆయన. ఈ పంతులు గారు ఉద్యోగస్తూ అయినప్పుడు మా అక్కయ్య ఉన్నారు, మా మాస్టర్ గారు అక్కయ్య అంటే ఆ పెద్ద అనుకుంటు అమ్మ పెద్దమ్మని మా పెద్దమ్మ అందే ఏది మాస్టర్ భార్య అందే. అది ఏదో పగాడి ఉద్యోగం అయ్యడు ఆగడది ఆయనకి వచ్చింది ఉద్యోగం. అట్టాయిలో తిరిగి వచ్చాడు అప్పుడు యాదగిరి. మా పెద్ద అన్నాడు ఆయన పంతులు లేదు, ఆయన పంతులు అయ్యాడు కానీ ఏదో పంతులు అవడానికి లేదు. ఉద్యోగం సజ్జోగం అయ్యేసరికి ఆడికి అనిపించింది ఉద్యోగం. మా పెళ్ళి అప్పుడే మేము కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నాం. ఉద్యోగం రాగానే అన్నయ్య ఉద్యోగం రాగానే కృతజ్ఞత కొడుకు పెట్టుకోగానే సాక్షి చెప్పమన్నారు. సాక్షి చెప్పండి మా ముషులు వేసి, అయ్యా లేకుంటే కొడుకు అయ్యా, నా కొడుకు కోసం నేను ఎంతో ప్రార్థన చేసుకున్నానయ్యా, నా కొడుకుని ఇచ్చాడు, కొడుకు తన ఉద్యోగం నేను ఏడుచుకున్నానయ్యా, వాడు సొంతం చదువుకున్నాడు, మాకైతే అసలు తెలవదు, ఏ కాలేజీ కాడకు పోయి సంపం చేయలేదయ్యా మేము. కాలేజీలో కాగితాలు ఎక్కడుంటే 5 మార్కులు వచ్చినాయా, ఏం దా గొడవ ఏమి నా భర్తకి నాకు తెలవదయ్యా, మేము ఏనాడు పోలేదు. నా కొడుకు ఒక పోకల కొద్ది దేవుడి కృపతో ఇదో బీఈడీ చేశాడయ్యా, బీఈడీ అయిపోయింది, ఎంఏ బీఈడీ చేసి ఎంకాం బీఈడీ చేసి నా కొడుకు ఉద్యోగం లేకుండా ఉన్నాడు ఏసయ్యా అని తెల్లగట్ట నేను ఏడ్చుకునేదాన్ని. అయ్యా నా కొడుకు ఉద్యోగం అంటే బురదలో మరింత గుళ్ళోనే ఎంత జీవం రాని నీ గుళ్ళు చెప్పనయ్యా అని కొడుకున్నాను. ప్రార్థన చేశాను నా దేవుడికి. నా దేవుడు నా మొదలు విన్నాడు, కొడుకుని అట్టించాడు, అత్తయ్య గారికి ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు. నా 6 పిల్లల్లో ఒకే ఒకడు చదువుకున్నాడు, ఆయన ఒక్కడే దీవించాయని అడిగాను. నా దేవుడు దీవించాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు. సాక్షి చెప్పింది. సాక్షి దేవుడికి వచ్చిందా కదా?
ఈ సాక్ష్యం అయిపోయిన తర్వాత మా ఉద్యోగం పోస్టింగ్ పొలగారి దగ్గర పెడితే ఆ పోస్టింగ్కి బయలుదేరి సామానంతో సర్దుకొని వేసుకెళ్తాంటే నా తోడుకోవడం అన్నది నాశనం అయిపోతారు లేకుండి. ఇలా అక్కయ్య అంటది, బాబా అక్కయ్య అంటారు, ఆడే పగటి జాతర ఏమో మా ఇంటికి వస్తాడు. దేవుడు కార్యం చేస్తే కొంతమంది చూడలేరు నేత్రాలతో. ఈ అమ్మలకు ఉద్యోగం వస్తే అందరూ అనేక రకాల వేసుకొని నాశనం అయిపోయాడు, ఇదిగో కొంచెం పాడైపోయిందని దీనికి చిన్నమ్మ ముందు అవుతాయి కుల్లమ్మని అది శాపాలు పెట్టి పెట్టి మజాకాయలాగా అది కుటుంబం మీద పడి ఏడుతుంది. కాబట్టి దేవుడు అమ్మని జ్ఞాపకం చేసుకొని దీనికి గవర్నమెంట్ ఆఫీసులు చూపించి దిగించుగాక. దీని గురించి ఎంతో గొప్పగా దేవుడు మనకి మహిమలుగా కనబడుతున్నాడు. ఎగతాలు చేయనింది వదం అనేది అంటది అయిపోయింది, ఇచ్చే కమదాని పని అయిపోయింది, దీని కూతురు పని అయిపోయింది. దాని కూతురు లేదు, అసలు అమ్మ ప్రేమ ఉందా? పూర్తి ప్రేమ పడలేదు. ఆడికి అట్ట అయిపోతే ఆడిని ఎగతాలు చేయ, దాన్ని ఎగతాలు చేయ, ఏ సత్తాన్ని తింటా అది చేసి పొందటువంటి నవ్విన వాళ్ళందరూ తల నుంచి దేవుడు బస్సు తీసుకొస్తారు. పిచ్చిదమ్మా దీనికి పిల్లలు గొడ్రాలు పిచ్చిదని అంటారు. దాన్ని అమ్మేంటి చూడలేదా? పైన పరలోకి పోతండి మా వదిలి కన్నీటిని చూడలేదా? తగిన కాలం ముందు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి కాక, దేవుడు నిన్ను దర్శించి నీకు బిడ్డలు కాక. మా కమ్మం గారు ఇల్లు పోయింది, పొలం పోయింది, ఎంత యాదం ఎంత ఇల్లు లేదయ్యా, అద్దెల్లో బతుకుతున్నా, నా కొడుకు ఏమీ లేకుండా చేసాం మేమని భార్య భర్తలు కూలిపోతున్నారు. ఈ మాట నిజంగా మా పిల్లలు కూడా యాదం పడుతున్నారు. మా అమ్మోళ్ళు లేదా ఏమీ లేకుండా చేశారు, నాకు మా అక్కయ్యే పెట్టేశారని వాడు జీవితకాలం అనుకుంటాడు. అందుకే అదేమీ లేకుండా దేవుడు ఆ స్థలం కొనేటట్టుగా పంటని సమృద్ధిగా పండించి దేవుడు చేతికి డబ్బిచ్చి ఆ స్థలాన్ని కొనిపెట్టి ఇల్లు కూడా వేసి సొంత కుటుంబం వాళ్ళ నివాసం చేయించుగాక. ఆమె నవీనికి ఉద్యోగాన్ని కూడా దేవుడు దయచేయగాక. ఆమె అల్లుడిని మార్చి బయటికి తీసుకొచ్చి జనాల్లో కాపురం పెట్టేట్టుగా చేసి ఆ పిల్లలను కూడా దేవుడు దీవించుగాక. ఆమె ఇప్పుడు చెప్తున్నా, మేము నిజంగా అవమానించబడ్డాము. మేమిద్దరం పిల్లలు కూడా లేరు. మాకు దగ్గర 9 సంవత్సరాలకి 2 గర్భిణీలు ఆల్రెడీ ముందేసింది మా తోడుకోడు. గర్భిణీలు పోయే ముందు మా నాయనమ్మ తెలిసిన అంకలేదు నాకు కాల్చి గవర్నమెంట్ పెట్టిందంట. మా అమ్మ ఉంది, దాని ఇంటికి వెళ్ళి భోజనం చేశారుగా, నా పిల్ల జీవితం అయిపోయిందని ఏడ్చింది. మా అమ్మ ఎంత ఏడ్చిందో. నాకు పిల్ల కొట్టడం కోసం మా అమ్మ నాగపట్నం ఒంటి మీద బంగారం, నెత్తి మీద జుట్టు కూడా మొత్తం దేవుడికి చేసి, అదే కాదు గుళ్ళో ఉపవాస ప్రార్థనప్పుడు ఎలా అందరికీ పోయినా మా అమ్మ పెట్టి చెప్పినా. సిఎస్ఐ చర్చిలో 2-3 సంవత్సరాల పాటు పెట్టింది భోజనాలు. మళ్ళీ పలహారాలు అతికే గెలగెలని పెట్టిన చర్చిలోకి. నా కూతురు బిడ్డలేదు, బిడ్డ కావాలి తీసుకోండి అని చర్చిలో పలహారం. దాని దగ్గర 5,000 ఫస్ట్ తగ్గించి పలహారం అనేది చేయలేదంట. దాని డబ్బులు దాచి ఏ డబ్బులన్నా కానీ దానికి వచ్చిన నా పిల్లల కోసం నా తల్లి ఉపయోగించింది. ఎవరో బట్టి నా తెల్ల బట్టిగా మాకు సంతానం లేకపోతే నా తమ్ముడు ఆడెంతో చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తాడు, పిల్లలు లేకపోతే ఎంత ప్రభు మా అమ్మ ఏడుతుందయ్యా అని అది ఏడ్చి మా అమ్మ ఏడ్చి అందరూ ఏడితే నాకు ఆ బిడ్డ ఇచ్చాడు దేవుడు. నా బిడ్డను చూసిన వాళ్ళు అంటారు, ఎంత చక్కగా బిడ్డను ఇచ్చాడు దేవుడు నీకు. ఎవరిని అడిగితే వచ్చిందని? దేవుడిని అడిగితే ఇచ్చాడు దేవుడు. దాన్ని కాపాడేవాడు కూడా ఆయనే. నా బిడ్డని నన్ను చంపేయడానికి నా తోడుకోవడం ఇంటి మీద కిరసనాలు వచ్చింది. అక్కడ కూడా నా దేవుడు రక్షించి నాకు వీడి సిగించి ఈయన నా ఇంట్లో నా పిల్ల పెరగాలని తీసుకెళ్ళాడు. పోతుపల్లి మేము వెళ్ళేవాళ్ళం కాదు. నేను ఎక్కడ పెరిగానో నా పిల్లలు అక్కడ పెరగాలి, నేను ఎంత కష్టమైన డ్యూటీకి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని బండి వేసుకొని అంత 80 కిలోమీటర్లు బండి. అయ్యా వద్దయ్యా అంటే ఎనుకోకుండా మా ఇంట్లో నేను పెరిగిన చోట నా కూతురు పెరగాలి, పాప ఏమప్పా అని సామానం తీసుకొచ్చి నా పోతుపల్లిలో పెడితే ఇన్ని బడికి పోనిచ్చి నా తోడుకోళ్ళ పిల్లలు మారుతా ఇంట్లో పడుకోగానే ఇంటి మీద కిరసనాలు పోసి మొగుడు వెళ్ళాలంటే తిన్నాను. కిరసనాలు కింద వేసారంతా. కిరసన పెద్ద భార్య వచ్చి, ఎంత దుర్మార్గులు అబ్బాయి మీరు, ఇలా పిల్లలు పుట్టకూడదా, మీకే పుట్టాలా, ఏ పుట్టకూడదా అంటే పిగులో దాన్ని అని అక్కడికి వచ్చి ఇది అన్ని ఊళ్ళేస్తా అన్ని నాది అని అంటుంది. దీన్ని కుదిరి సభ్యతాడు, ఏం చేస్తాడో చూద్దాం మేము అంటున్నారు. నేను ఇంట్లో పిల్లని వేసుకొని బయటకు వస్తే పిల్ల గడగడ వణికిపోతుంది. పిల్లలు 2 సంవత్సరాలు 4 ఏళ్ళలో పాలించాను. నా కూతురికి సమృద్ధిగా ఇవ్వాలి. అయితే పిల్లలు తీసుకొని ఏడుస్తూ ఉండి నా దేవుడికి మొదలుపెట్టుకున్నాను. అయ్యా నేనేమింటో ఆ తమ్ముడి మీద ప్రేమ, వాళ్ళు అట్టగంట నువ్వు పట్టించుకోబాక అన్నాడు కానీ ఏం మాట్లాడలేదు.
ఆ సిచ్యువేషన్లో ఏడుస్తూ ఉంటే నా దేవుడు ద్వారం తెచ్చి నాకు బీఈడి సీట్ చీరాలి ఇచ్చాడు. ఎమ్మటే బీఈడి సీట్ వస్తే ఫ్రీ సీట్ కదా, పిల్లని వేసుకొని బీఈడి చేపించడానికి చీరాలు తీసుకెళ్ళిపోయాను. అక్కడ సామాన్ అంతా వదిలేసేసి కట్టు బట్టలు కొన్ని సామాన్లు తీసుకొని చీరాలు వెళ్ళాను. చీరాలు అక్కడే ఉంటే మా తాత మా అమ్మ కూడా మా దగ్గరికి వచ్చేసారు. పిల్లలు ఎత్తుకొని ఆడుంటే మా అమ్మ మా తాత మా అమ్మమ్మ ముగ్గురు ఇంట్లో ఉంటే నేనేమో కాలేజీకి వెళ్ళేదాన్ని. పిల్లకేమో వాళ్ళు చూసుకున్నాడు, మధ్యలో వచ్చి కాలేజీ చెప్తా ఉండేదాన్ని. ఇది కాలేజీ, ఇక్కడేమో నేను కాలేజీకి ముందే ఇల్లు తీసుకున్నాడు. ఈయన అక్కడ నుంచి చూడండి. అయితే అక్కడ సంపదం అవుతా ఆ డిగ్రీ అది బీఈడి చేసుకుని బీఈడి సర్టిఫికేట్ సంపాదించుకున్నాక సామాన్ తీసుకోవడానికి వెళ్తే పెళ్లి చేతితో సహా చేసి ఏం లేదు, స్కూల్ లేదు, క్లాస్ లేదు, అన్ని వదిలేసి వెళ్ళానన్నానుగా. తాళం పగలు కొట్టేసారు, మొత్తం వేసేసుకున్నారు. బెడ్ మీద నీళ్లు పోసి నానేసింది. బెడ్ పారేసి పొలం బెడ్ నీళ్లు పోసి ఊరేసారు. ఫ్రిడ్జ్లో నీళ్లు పోసారు, బీరువాలో నీళ్లు పోసారు. అన్ని తుప్పట్టిపోయి పాడైపోయి ఉంటే మొత్తం వదిలేసి తీసుకొని మళ్ళీ సంపాదించుకున్నాం. కుళ్ళిపోతూ చేశారు, మమ్మల్ని నాశనం చేయాలని చూశారు. నాశనం అయ్యామాలు అయ్యామంటారా? ఎవరు చదవట్లేదు. దేవుడు దీవించడం ప్రారంభిస్తే దేవుడు ఉన్నతంగా దీవించి ఆశీర్వదిస్తాడు. నిజం చెప్తున్నా, దేవుడికి అసాధ్యమైన ఏమీ లేవు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువారికి సమస్తమో సాధ్యమే. ఇప్పుడు చెప్తున్నా మీతో ఇక్కడ రాయబడ్డ వాక్యంలో గుడ్డివాడిగా పుట్టింది ఎందుకు అంటే, ఆ గుడ్డివాడి నిజంగానే దీనికి జీతం వచ్చింది, నెల జీతం వచ్చింది. కట్ట ఆ రోజులు 100 రూపాయల నోట్లు జీతాలు ఇచ్చారు, 10 రూపాయల నోట్లు కూడా ఉంటాయి అట్లు. ఆ జీతం అంతా ఇంత పొత్తు వచ్చింది. బ్యాంకులో రాజేది చిన్న సంచులు అయ్యి 10 రూపాయల నోట్లు అట్లా అవన్నీ వేసుకొని రూపాయి తీసుకోవాలి. మేము భలే కట్టులో ఉన్నాం అప్పుడు. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కొత్త, బోర్డు ఖర్చులైపోయి మరి అద్దెంటిగా అటు ఇటు కడతా ఉన్నాం. బంగారం కూడా తాకట్లు పెట్టేసాం కావాలని, ఎందుకంటే అక్కడ అవసరం పట్టేది. ఆ టైంలో మొత్తం రూపాయి తీసుకోవద్దని చెప్పింది మా అవసరం. ఇవ్వద్దమ్మా, ఎంతో అంత గొడవలు గుడికెళ్ళిపోయి చేయండి అని. ఈయన ఏం చేశాడు, అమ్మడు బయలుదేరి నన్ను తీసుకొని మొత్తం తీసుకొని గొడవలోకి వెళ్ళి ఆ గొడవ గుడిలో పడి ఇద్దరు మోకాళ్ళేసి ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నిజంగా అయ్యా మొక్కుడు అయ్యా అమ్మకూడదాను మా అమ్మయ్యా, మా అమ్మ ప్రార్థన విన్నావయ్యా, నాకు అందుకే ఉద్యోగించావయ్యా, నీ కోటి వర్ణాలయ్యా, ఇదిగా నేను ఇచ్చేస్తున్నానయ్యా చూడయ్యా అని. ఆ కట్టకట్టడ పట్టుకుంటాడు. అన్నాడు ఉండిలో పట్టవేది మూత ఎత్తాను దాంట్లో ఏంటని ఉండి మూత తీసాడు. ఫాస్ట్ గారు మూత తింటే కట్ట దానం చేసి చేసి దండం పెట్టుకుని దేవుడికి, అయ్యా నువ్వు ఉండవు, మా అమ్మ మొక్కుకున్నట్టు నాకు ఉద్యోగించావు, నీ కోటి ఉన్నాను అయ్యా నాని చెప్తే చర్చిలో మా పెళ్లి చేసిన పాటలు అన్నాడు. అట్టగాదు కదా, రెండోది కూడా రెండో జీతం మన చర్చిలో సామాన్లు లేవు, వండుకునే సామాన్లు కావాలి, పాత్రలు కావాలి, పళ్ళాలు కావాలి, మొత్తం దేవుడికి మన పోతుపరుపుల్లో కూడా నువ్వు ఇవ్వాలి, రెండో జీతాన్ని దేవుడికి ఇవ్వాలని అంటే ఆ వచ్చిన జీతం అంతా తీసుకొని గుళ్ళోకి అవసరమైన సామాన్ అంతా రూపాయి ఉంచుకోకుండా అన్ని కొని చేసాడు. ఆ రెండో జీతం. మరి మూడో జీతం మా అమ్మ మంది ఆడపిల్లలు నలుగురు నాకు అందరు గుడ్లు పెట్టా సంతోషంగా తెచ్చాడు. అందరికీ డబ్బించేసాడు. అయిపోయింది. 3 పోయినాక 4వ దానికి బాకీలు తీర్చాడు. ఇద్దరు కలిసి 500 చేతిలో ఉంచేవాడు. మిగిలిన అన్ని బ్యాంకులు కట్టాడు. ఎందుకంటే బ్యాంకులో ఉంది బాగా కట్టేసినాడు. అట్ట బ్రతికాం. ఎంత కష్టం అనిపించామంటే పల్లెటూరులో ఉన్నాను. పల్లెటూరులో 10 సంవత్సరాలు గడితే పిల్లలు నిజంగా చెప్పాలంటే 2005వ సంవత్సరంలో మేము పురగా గ్రామానికి వెళ్ళాం. అక్కడ 10 సంవత్సరాలు గదిలో ఉండేదాన్ని. నాకు 17 ఏళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైనాక పిల్లలు లేరు అని దిగుతోటి కుంగిపోతా నేను ఏడుస్తా. దేవుడు పాదాల దగ్గర రావడం ప్రారంభించాను. అక్కడ దేవుడు పడుతున్నాడు, నీకు బిడ్డలు ఇవ్వాలని నువ్వు ప్రార్థన చేయాలన్నాడు, రక్షణ తీసుకోవాలన్నాడు. మొదలుపెట్టిన పరిచర్య పొలమేరలో ఉండగానే దేవుడు వాక్యాలు చెప్పేవాళ్ళు. మేము అక్కడ నుంచి మొదలై చీరాల్లో చెప్పే వాక్యాలు. తర్వాత చెరుపల్లి వచ్చాం. చెరుపల్లి ట్రాన్స్ఫర్ చెరుపల్లిలో దేవసాయమయ్య గారు మా ఇద్దరిని బట్టి దర్శనం వచ్చిందండి ఆయనకి. ఇదిగో నా కుమార్తె భవిష్యత్తులో సేవ చేస్తారు, వీళ్ళకి అవకాశం ఈ వాక్యం చెప్తానంట దేవుడు. కూర్చుంటే ఉంటున్నాడు కదా అయ్యారు, రెండు వేసుకెళ్ళరా వాక్యం చేద్దాం అని నుంచోబెట్టే వాక్యం రాకపోయినా నుంచొని చదివి వాక్యం చెప్పేవాళ్ళు. నన్ను అనిపించి వాక్యం చెప్పించేవాడు. అట్ట మా ఇద్దరు చేత పరిచయం చేయించి చెరుకుపల్లిలో మొదలేసి 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి 18 ఏళ్ళ నుంచి దేవుని సేవ ప్రకటిస్తా ఉన్నాం. ఉద్యోగం చేస్తానే సేవ చేస్తా ఉన్నాం. దివ్యాంగులకు సహాయం చేసాం. ఎంతోమంది పేదలకు అన్నం పెట్టేవాళ్ళం. ఉన్న దాంట్లోనే అక్కడికి పెళ్లిలో అవుతుంటే తమ్ముడు అనేవాడు రూపాయి వేసుకునేవాడు కాదు. ఒక్కొక్కడు ఉంగరాలు ఇమ్మనేవాడు, పొట్షీర్లు ఇమ్మనేవాడు. అరే అద్దెంట్రా ఇద్దారా వాడు చిన్నవాడు ఎట్టు తాడు నువ్వు ఎత్తురానంటే ఈయనే మేనగోళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు మొత్తం
మొత్తం ఈ చేతులుగానే చేశాడు. ఆఖరికి వాళ్ళ అమ్మ చచ్చిపోయి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఒక్క రూపాయి లేదన్నాడు తమ్ముడు. 3 ఎకరాల పొలం తీసుకున్నాడు. రూపాయి లేదంటే ఈయన నా బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ నాన్న దిన కార్యక్రమాలు అన్నీ చేశాడు. బంగారం హారం నెక్లెస్ 2 బ్యాంకులో జమ చేస్తున్నాడు. క్యాలెండర్ రెండోసారి మన అమ్మ చచ్చిపోయింది. మనీ వచ్చి చచ్చిపోతే రూపాయి లేదు మా దగ్గర అన్నాడు. మొత్తం ఈ ఒక్కటూ సమయంలో పిల్లలు చదివించుకుంటా. ఇల్లు కట్టున్నావు మా దగ్గర లేవు, సగం వేసుకుంటారా అంటే మా దగ్గర లేవు, శవాన్ని అవసరం బారేసుకోండి మా దగ్గర. ఈయన అన్నాడు ఉండా బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టు, బయట తాకట్టు పెట్టారు. తీసుకురా మా అమ్మగారు ఎక్కి ఊరు కదా తీసుకురామన్నాడు. వీళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకో బయలుదేరి ముసలమ్మ కార్యక్రమాన్ని కూడా చేశారు. మా అక్కయ్య కావాలంటే రాజకీయాన్ని చెప్పి ఎందుకు చెబుతున్నానంటే ఎవరు ఉండబడి చేసినారమ్మో దేవుడిని నమ్ముకోబట్టే. దేవుడే నమ్మలేదంతో ఈయన పక్క నేను పక్క మొత్తం మొదలైతే 100 మంది వస్తారు కదా. మామూలు తక్కువ పర్సనాలిటీ కాదుగా. ఈయన ఎస్ఐ సెలెక్ట్ అయ్యేవాడు. నిజంగా అంత గొప్ప బలం ఉండేవాడు. ఇప్పుడు తగ్గించేవాడు కదా. ఫుడ్ 50 గారెలు తినేవాడు, నాటుకోడు కోడి తినేసేవాడు. అసలు ఎంత తిండి పిచ్చేస్తే అంత తిండి తినేవాడు. బలం ఉన్నాడు. పడుతున్న ఎంతసేపు అమ్మ నేను అంత తక్కువ ఉన్నానా? నా తోడుకోవాలి ఎంతే ఉండదు. ఏ కొట్టలేదు నేను అమ్మలో ఏమే నాకు తింటాను, నేను కొట్టలేనా? కానీ ఓర్చుకునే స్థితికి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే తగ్గించుకుంటే మీరు రక్షించబడతారు, తగ్గించుకోండి అని తగ్గించుకున్నట్టుగా చేసి దేవుడు మాటలతో నీ పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడి పరిచర్యను ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక ఆమేన్. ఇంకా ఈ వాక్యంలోకి వస్తే పుట్టి పుట్టోడికి కళ్ళు రావడానికి దేవుడు ఏం చేశాడంటే అయ్యా దగ్గరకు రమ్మన్నాడు. నీకేం కావాలన్నాడు? చదువుతాం 4 వచ్చింది. పగలన్నంత వరకు 5 వచ్చి కూడా అయిపోయింది. చదివేసాను 5. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద బురద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అడుక్కోమన్నాడు. బురద నోటిలో నుంచి ఉమ్ము. ఆయన ఉమ్మికి స్వస్థత ఉంది. రక్తస్రావ రోగి ఏం ముట్టుకుంది? వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఈ వస్త్రపు చెంగుకి స్వస్థత ఉంది. ఆయన భూమికి ఆయన రక్తానికి స్వస్థత ఉంది. చచ్చిపోయినప్పుడు మాల్తస్ అనేవాడు డొక్కలో పొడిస్తే చచ్చిపోయేది చుట్టం కోసం పొడిస్తాడు. కన్నంట మెల్ల కన్నంట మూసేసిపోయిన కన్నంట ఒక్కనే బాగుందంట. ఆ రక్తము చిందొచ్చి కంట్లో పడగానే వాడి కన్ను తెరవబడినట. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తానికి శక్తి ఉంది, ఆయన భూమికి శక్తి ఉంది. ఆయన భూమి రాసి కళ్ళను సిలోయమను కొనేటికి కడుక్కోమన్నాడు. సిలోయము అంటే ఏంటంటే పంపబడిన వాడు. నన్ను దేవుడి సేవలకు అలాగే పిలిచాడు. రాత్రి కాలంలో ప్రార్థన చేసుకుంటే తెల్లగంట దేవుడు అన్నది నువ్వు సిలోయము. అయ్యా సిలోయం అంటే అర్థం ఏంటయ్యా? అర్థం ఏంటంటే నువ్వు పంపబడిన దానవు. అడగండి మాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు. నువ్వు పంపబడిన దానని స్వరం వచ్చింది నా దగ్గరికి. నేను పంపాను లోకంలోకి సువార్త ప్రకటించు అంటే సువార్త కోసం నిలబడ్డాను. నన్ను దేవుడు ఇలా రూపాంతరం చేసి చెప్పుకొని 38 రోజులు కానుంది. కొద్దిగా బలం తగ్గిందా? బట్ట మాసిందా? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో నడుస్తున్నప్పుడు గుడ్డ మాయలేదు, కాలు మాయలేదు. మన్నాతో పోషించాడు. అడుగుతున్నా మీ అందరికీ మన్నా తిని వాళ్ళు ఏమైనా చెడిపోయారా? ఆరోగ్యంతో ఉన్నారు. కాలు మాయలేదు, బట్ట మాయలేదు, కొంచెం కూడా దెబ్బ తగ్గలేదు. ఎందుకంటే ఆయనలో ఉన్నవారు చక్కని ఆరోగ్యంతో ఉంటారు. ఆయన ముట్టుకున్నవాడు, ఆయనలో ఉన్నవాడు దాని గురించి అంటాడు ఎంత తిని పర్లేదు, ఏదో తిన్నాను బాగా. ఎందుకు తిన్నాను? ఎవరి పని అవ్వద్దా? నా కోసమే బాధపెట్టా, అందరి కోసం ఈ ఉపవాసం ముందేనా? ఎవరి పని చేస్తున్నామంటే ముందులో రాస్తే రాకుండా ఎట్లా? నేను మనిషిని కదా. మంచి దాకా పాలు దాకా ఈ గమనంగా పాలు నాకు బతికేది. నేను తాగిన పాలు వల్ల నీళ్ళు ఆశీర్వదించబడి గుర్తుపెట్టుకో. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించేదాక ఆమేన్. రోజు అంటాడు మాస్టర్ గారు 1 రూపాయలు నేను బతికేదని అంటాడు. వాళ్ళిద్దరు అంటుకోవడం పెరుగులో బదిలించుకుంటున్నారు. నా పాలు నాకే ఉంచుతున్నా, నేను తాగాను. నిజం చెప్పాలంటే నిజంగా ఉపవాస ప్రాంతంలో రోజు దాని ఈయన దాని శక్తితో ఉన్నా. నేను నిజంగా చెప్పాలంటే చాలా బలంతో ఉన్నా. ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. నన్ను దేవాది దేవుడు ఎప్పుడో ఏమని పిలిచాడంటే సిలోయము, నువ్వు సిలోయమమ్మా. నీలో వచ్చిన వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఈ గుడ్డోడికి ఏం చెప్పాడు దేవుడు? నువ్వు సిలోయము కొనేటికెళ్ళి కడుక్కోమన్నాడు. నేను కూడా సిలోయము అన్నాడు. నన్ను సిలోయము అన్న తండ్రి ఏం చెప్పాడు తెలుసా? నీ దగ్గరికి వచ్చిన వారికి రోగాలు పోతాయి, నీ దగ్గరికి వచ్చిన వారికి కళ్ళు తెరవబడతాయి, నీలో జరపడిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతాడు అని చెప్పాడు. అట్లా జరుగుతుంది. ఏంటి చేతికి స్వస్థ ఏంటో నాకు తెలియదు. ఎవరైనా నమ్ముతున్నారా లేదా? చాలా కార్యాలు జరిగింది. నిజంగా చెప్తున్నా, మా నాన్నగారికి స్వస్థత చూడాలి, ఆయన నోరు తెరవబడాలి. ఆ నాలికలో చిక్కం వలె నరాలన్నీ మెలేసిపోయాయి.
ఆ నరాలను సాల్వ్ చేయమని అడుగుతున్నా. వాడి నాలుక సాల్వ్ చేయబడిన దాకా పడుతున్నాను. ఇప్పుడు ఈ నోరు తెరవడం కాక ఈ చెయ్యి కాలు సరైపోడు దాకా స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైన ఏమన్నాయా? నమ్ముతా, నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తలు సాధ్యం. ఈ గుడ్డోడు ఎక్కడికి వెళ్ళి కడుతున్నాడు కళ్ళు శిలోయమని కొన్నిటికి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఇట్లా కడుక్కోగానే తేటైనా సూపు చేసినాక మరి సూపు వచ్చి నా ఖాళీ గురుకుంటాడా? నా కళ్ళు వచ్చి చూడండి, నా కళ్ళు చూడండి, నా కళ్ళు చూడండి అని అందరికీ చూపించుకుంటా తిరుగుతా. ఏసై నా కళ్ళు బాగు చేసాడని స్వార్థ చెప్పాడు. మరి నీ కాపురం, నీ కూతురు కాపురం నిలబెట్టినందుకు నువ్వు అనేకులకు స్వార్థ చెప్పొద్దా? అనేకులు దేవాలయం మీద నడిపించొద్దా? నువ్వు బాగు చేసిన వాడు ఆయన కదా, నీ కుటుంబాన్ని సరి చేసిన వాడు ఆయన కదా. మరి దేవుడు మర్చిపోతావా నువ్వు? లేదు కానీ కన్ను వచ్చి చెప్పండి, సగం తెరబడిపోయింది, సగం కూడా రేపు వస్తుంది కన్ను. ఎల్లుండి హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ చెప్పేస్తారు చూడండి, నీట్ అయిన తేట అయిన కంటి చూపు లేవు కానీ వచ్చును కాక అవే కన్నిచ్చేవాడు ఎవడో పైవాడు. ఇప్పుడు చెప్తున్నా, ఆయన ఉన్నప్పుడు, ఆయన సమీపంగా ఉన్నప్పుడే నీకు కావాల్సిందా. కానీ నువ్వు దేవాలయంలోకి వచ్చావంటే ఆయన సమీపంగా ఉన్నావని. ఇప్పుడు నీకేం కావాలో ఆయన అడిగితే ఆయన ఇస్తాడు. ఇక్కడ గుడ్డోడు ఏం చేశాడంటే అనేకుల దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు ఎట్లా పడారే అని అందరూ అడుగుతుంటే చెప్పేసేసాడు, ఇగో నన్ను వేసయ్యా, సంపర్చదయ్యా. ఆయన ఉమ్ము తీసి నేల మీద వేసి బురదట్టెట్టు కెలికి నా కళ్ళ మీద రాశాడు. నేను సిలువ కొనుక్కోనట్టు కడుక్కున్నా, నా కళ్ళు వచ్చేసి నాకంటే అనేక మంది ఏసైని నమ్మడించారని నా గుడివాడు బట్టి వినాలి వాక్యం. దేవుడి దగ్గరికి వచ్చిన నిన్ను దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రతి అవసరాన్ని తీర్చుకున్నాక, దేవుడు నిన్ను స్వస్థపరుచుకున్నాక, దేవుడు నీ గర్భాన్ని తెచ్చి బిడ్డను అనుగ్రహించుగాక, దేవుడు నమ్ముతున్న నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మలుచుగాక, దేవుడు నవ్వుతున్న నీ కుటుంబాన్ని ఇల్లు బాగుపడుతుంది, పొలం బాగుపడుతుంది, నవ్వుతున్న ప్రతి ఒక్కరిలో మొదలుపడి దేవుడు భవిష్యత్ కాలంలో గృహాన్నిచ్చి, పొలాన్నిచ్చి, అంతకంతకు రెట్టింపు దీవినిచ్చి, నీ మోకాళ్ళను బాగు చేసి నీ కూతురు కాపురాన్ని నిలబెట్టి దీవించి ఆశీర్వదించుగాక. దేవుడికి అసాధ్యమైన ఏమన్నాయా? నమ్మిన దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించుగాక. ఆమె దేవుడు ప్రతి మాటలు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయగాక. అందరికీ వందనాలు. సమయించిన దైవజనులు కూడా వందనాలు.